వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో ఈ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ యొక్క రెస్పాన్స్ షీట్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించి తెలంగాణ డిఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ తెలంగాణ డిఎస్సి 2024కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన స్పేస్లో అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సో మనం ఏ సబ్జెక్ట్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి తెలంగాణ డిఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది, రెస్పాన్స్ షీట్ అనేది. సో దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో రాశారు, టెస్ట్ టైమింగ్ ఏంటి అండ్ మీ యొక్క స్ట్రీమింగ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఏ సబ్జెక్ట్కి రాసినా కూడా ఫస్ట్ మీ యొక్క క్వశ్చన్ పేపర్ దట్ ఈస్ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉంటుందో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఆ తర్వాత మనకు ఈ యొక్క తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తెలంగాణ డిఎస్సిలో మీరు ఏ పోస్ట్కు రాసినా కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి సార్, మనకి ఏ విధంగా యూజ్ అవుతుందని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మనం గతంలో ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఓఎంఆర్ షీట్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఓఎంఆర్ షీట్ ఎందుకు మనకంటే సో మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు, థర్డ్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు, ఇలా టోటల్గా మీకు యాజ్ పర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రకారం ఏ ఆన్సర్ పెట్టారనేది తెలుసుకోవడానికి మనకు ఓఎంఆర్ షీట్ అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఉండదు కాబట్టి మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు అని తెలుసుకోవడానికి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అండ్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం కంపేర్ చేసుకుంటూ ఈ యొక్క తెలంగాణ డిఎస్సిలో సో మీరు ఎస్సీఏకి రాసిన, ఎస్జిటికి రాసిన, లేదా స్పెషల్ టీచర్స్కి రాసిన, లాంగ్వేజ్ పండిత్కి రాసిన, పీఈటీ కోసం రాసినా కూడా సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి లేదా సుస్థిర అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ విధంగా సో మీరు ఏ సబ్జెక్టు ఏ పోస్టుకు ఎగ్జామ్ రాసినా కూడా సో ఆ యొక్క క్వశ్చన్కి ఎస్పెషల్లీ మనం చూసే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు యాజ్ పర్ కీ ప్రకారం అంటే ఇక్కడ మనకు రెడ్ మార్క్లో ఇచ్చిన ఏవైతే ఉంటాయి కీ ప్రకారం సో రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో మనకి రెడ్ మార్క్లో ఇట్లా టిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కీ ప్రకారం సో తెలంగాణ డిఎస్సి వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం కరెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనకు ఈ విధంగా గ్రీన్ కలర్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఇది కీ ప్రకారం బట్ క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్లో ఏ ఆప్షన్స్ పెట్టారని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో చూజ్ ఆప్షన్ అని ఉంటుంది, క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. సో చూజ్ ఆప్షన్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ థర్డ్ ఉంది. సో చూజ్ ఆప్షన్ అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నాడో మనకి ఎలా తెలుస్తుందంటే అక్కడ చూజ్ ఆప్షన్లో ఏదైతే ఉంటుందో అది క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే సో కీ ప్రకారం మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది సో థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని మనకు తెలుస్తుంది యాజ్ పర్ డిఎస్సి కీ ప్రకారం. అండ్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా సో అక్కడ ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే సో మీరు ఒకటి కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. సో మీరు తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టుగా మీరు కంపేర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి తెలంగాణ డిఎస్సిలో సో మీరు ఎస్జిటికి రాసిన, ఎస్సీఏకి రాసిన మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 160 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 160 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారంటే 80 మార్క్స్కి. సో ఇప్పుడు కీ మ్యాచ్ అయినట్టుగా కీకి అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్కి ఎన్నైతే మ్యాచ్ అవుతున్నాయో అన్ని హాఫ్ మార్కులు వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 90 అనేది మ్యాచ్ అయినాయి అనుకోండి, 90 మ్యాచ్ అయితే సో 90/2 కాబట్టి మనకు 45 మార్క్స్ కరెక్ట్ అవుతున్నట్టు. 45 మార్క్స్ మీ యొక్క తెలంగాణ డిఎస్సిలో వస్తున్నాయని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా మీకు సో 1-12 అనేది మ్యాచ్ అయింది అనుకోండి, 1-12 మ్యాచ్ అయితే సో మనం బై 2 అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకు సో ఒకటి కరెక్ట్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 0.5 మాత్రమే వస్తుంది. అదే 1-1-2 కరెక్ట్ అయితే సో మీకు ఏంటన్నట్టు సో ఈచ్ వన్
దాంట్లో 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే సో మనకు 1 మార్క్ వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా అయితే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ వస్తాయి ప్లస్ 56 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయి. ఒకవేళ మీరు 120, 12 కనుక కరెక్ట్ పెట్టుంటే సో మనకి ఎన్ని కరెక్ట్ అన్నప్పుడు జస్ట్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నట్టు 56 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్కి అయితే కంపేర్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి కీ ప్రకారం థర్డ్ ఆన్సర్, క్యాండిడేట్ పెట్టింది కూడా థర్డ్ ఆన్సరే. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కీకి మ్యాచ్ అయితే పెడతారో సో వాటిని బట్టి మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 5th క్వశ్చన్ చూసినట్లయితే 5th క్వశ్చన్ కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే కీ ప్రకారం వచ్చేసి ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని అయితే ఇచ్చారు. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చూస్ ఆప్షన్ ఏంటి అంటే సో తను సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ యాజ్ పర్ కీ ప్రకారం, క్యాండిడేట్ సెకండ్ ఆప్షన్ పెట్టారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో క్యాండిడేట్ దీనికి మార్క్ అనేది కౌంట్ చేసుకోకూడదు. సో మీరు కీకి మ్యాచ్ అయ్యేటట్టు ఎన్నైతే పెట్టడం జరిగిందో అవి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఇక్కడ చూస్ ఆప్షన్ కూడా 1 ఉండుంటే అప్పుడు ఒక మార్క్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఒకటి కరెక్ట్ అయితే ఒక మార్కు రాదు, 0.5 మాత్రమే వస్తుంది. సో మీరు స్కోర్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా టోటల్గా సో కీకి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారనేది కంపేర్ చేసుకొని సో దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చేస్తున్నాయి అనేది ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించి తెలంగాణ డిఎస్సిలో మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.